నేను హిందుత్వాన్ని కూడా విడిచేస్తాను. ఎందుకంటే మానవత్వానికి ఏదైతే ప్రమాదం అనిపిస్తుందో దాన్ని విడిచిపెట్టడానికి నేను రెడీగా ఉన్నా. ఇది గుర్తుపెట్టుకో. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంటే పడకపోవటం కాదు, క్రిస్టియానిటీ ఇస్లాం అంటే పడదు. కారణం ఏంటి అంటే ఆ మతం చెప్తున్న సిద్ధాంతంలోనే హింస, లేకపోతే ఆ మతం చెప్తున్న సిద్ధాంతంలోనే మతం ఉంది. ఇప్పుడు ఇరుక్కుంటాడు వీడు. ఎలా చెప్తే ఏం పీకుతున్నావు కాబట్టి చూడు. భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని పూర్తి హిందువుగా మారుద్దాం. ప్రతి ఒక్కరు హిందువే. హిందూ భారతదేశం అవుతుంది. దాని ద్వారా ఏం లాభం అంటున్నా మీకు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఒకటండి, మిగతా మతాలన్నిటి ప్రార్థన హిందువుల ప్రార్థన చూసుకుంటే మీకు అర్థమైపోతుంది హిందువుగా ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి అనేది. హిందూ మతంలో గొప్ప గురించే చెప్తాను. హిందూ దేవాలయాల్లో రోజు ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తారండి? సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తారు. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? ఇలాంటి ప్రార్థన కేవలం బైబిల్ ఖురాన్లోంచి మీరు చూపించండి. పోనీ ఏమేమో కానీ చాతల పూర్వకంగా ఉంటాయని నేను అంట. చాతల పూర్వకంగా ఉంటాయండి. అక్కడ రిలీజియన్ ఇంపార్టెంట్, కానీ ఇక్కడ కాండక్ట్ ఇంపార్టెంట్ సనాతన ధర్మంలో. తెలుసు. సరే, ఒక నిమిషం లలిత్ గారు. ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు, నేను బొట్టు పెట్టుకున్నాను. మనం ఇద్దరం ఇప్పటికిప్పుడు ఒక చర్చిలోకి పోయినాం అనుకో, వాళ్ళు వెల్కమ్ చేస్తారు. ఒక సిలువ వేసుకొని బయట కనబడేటట్టు బహిరంగంగా ఒక పాస్టర్ బట్టాలల్లా ఒక పాస్టర్ అనే వ్యక్తి ఒక గుడికి వస్తే యాక్సెప్ట్ చేస్తుర్రా? నేను అది చెప్తున్నాను. నేను చెప్తాను. చెప్పండి. చేయను. ఇదిరా మీ అసలు నిజ స్వరూపం. ఏంది? చేయటానికి వీల్లేదు. ఏంది? దట్ ఈస్ ద సనాతన ధర్మ, దట్ ఈస్ ద హిందూయిజం. తెలుసా? మంచి కట్టుబాట్లు సార్.